రెంటపాళ్ల పర్యటనలో వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ కమ్మసేవ సమితి వారు అయితే తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. జగన్ వ్యాఖ్యల్ని తాము ఖండిస్తున్నామని చెప్తున్నారు. అసలు జగన్ ఏం వ్యాఖ్యలు చేశారు, వారు ఖండించే వరకు ఎందుకు వచ్చారు, వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ఎందుకు జగన్ వ్యాఖ్యలు ఏం చేశారు? ప్రత్యేకంగా మీరు కమ్మసేవ సమితి నుంచి వ్యాఖ్యలు ఖండిస్తున్నామని ఈరోజు మీడియా ముందుకు ఎందుకు రావాల్సి వచ్చింది? ఎందుకంటే ప్రతి ఒక్క రాజకీయ ప్రస్థానంలో, ప్రతి ఒక్క రాజకీయ ప్రసంగంలో కమ్మవాళ్ల మీద ద్వేషాన్ని రగిల్చేయడం, అంటే కమ్మవాళ్ళకి పార్టీలు అంటగట్టడం, కమ్మవాళ్ళు తెలుగుదేశం పార్టీలోనే ఉంటారా, మా పార్టీలో ఉండకూడదా, ఎందుకు అంటే ప్రజలని ఒకవైపు నీ యొక్క ఆలోచన ధోరణిని ప్రజల మీద రుద్దటానికి, కమ్మవారి మీద ద్వేషం కలిగించడానికి, కమ్మవారు ఫలానా పార్టీలోనే ఉంటారు అని విధానంగా మాట్లాడుతున్నారు. దాన్ని ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీల్లో కమ్మవారు ఉండారు. తెలుగుదేశంలో ఉండారు, కాంగ్రెస్లో ఉండారు, బీజేపీలో ఉండారు, వైసీపీలో ఉండారు, సిపిఐలో ఉండారు, సిపిఎంలో ఉండారు, ఏ రాజకీయ పక్షంలో అయినా ఉండారు. రాజకీయాలకి కులానికి సంబంధం లేదు. రాజకీయాల్లో ఆ యొక్క పార్టీ యొక్క సిద్ధాంతాలు, ఆ పార్టీలో ఉన్నటువంటి అభివృద్ధి విధానాలు, లేకపోతే వారి యొక్క రాజకీయ వైఖరిని అనుగుణంగా రాజకీయ పార్టీలో ఉంటారు. ప్రతిసారి మీరు కమ్మ కులాన్ని రాజకీయాలతో ఎందుకు ముడిపడుతున్నారు? మీరు 2019, 2024 కాలంలో కూడా అదే చేశారు. మీరు మారారేమో అనుకున్నాం, మీరు మారలేదు. మళ్ళీ రెంటపాల్లో కూడా కమ్మవాళ్ళు మా పార్టీలో ఉండకూడదా, మీరు ఫలానా వ్యక్తులు మా పార్టీలో ఉండకూడదా అని చెప్పడితే ఎవరు మేము విమర్శించేవాళ్ళం కాదు. ప్రత్యేకంగా కమ్మవాళ్ళు ఉండకూడదా నా పార్టీలో? ఎందుకు ఉండకూడదు? గతంలో లేరా, ఇప్పుడు లేరా, లేకపోతే మీ తండ్రి గారి దగ్గర కమ్మవారు లేరా? అందరూ కమ్మవారు. దాన్ని ప్రత్యేకంగా ఎందుకు కులాల మీద ద్వేషం సృష్టించే విధంగా చేయొద్దు. అటువంటి వ్యాఖ్యలు మానుకోండి, ఖండించాలి. లేకపోతే మీరు ఇదే విధమైనటువంటి విద్వేషాలను సృష్టించబోతున్నారు. గతంలో కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఎందుకు వచ్చారు మీరు బయటికి? గతంలో కూడా చేశారు. అప్పుడంటే మా చేతిలో ఓటు అనే ఆయుధం ఉంది కాబట్టి ఆ ఆయుధాన్ని ఉపయోగించాం. ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది. ఇప్పుడు కూడా అటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. మీరు చూస్తూ ఉంటారు. అమరావతి రాజధాని కమ్మ రాజధాని అన్నారు. ఎవరన్నా ఒక రాష్ట్ర రాజధాని కమ్మ రాజధానిగా అంటారా? అక్కడ అన్ని అది ఒక ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో ప్రజలకి అభూత కల్పనలు, అవాస్తవాలను చేరవేయటంలో జగన్మోహన్ రెడ్డి గారు ముందస్తు ఉండారు. గతంలో కూడా డిఎస్పీల ప్రమోషన్ అప్పుడు కూడా అందరూ కమ్మవాళ్లే ఉండారు. ఆ లిస్టు మా దగ్గర ఉంది. ఎంతమంది కమ్మవారు ఉండారు, ఎంతమంది మిగతా కులస్తులు ఉన్నారు. అబద్ధాలతో కమ్మ కులం మీద దుమ్మెత్తిపోయొద్దు అనేది మా కోరిక. ఇప్పుడు అంటే ఒక ఏబి వెంకటేశ్వరరావు కావచ్చు, రమేష్ కావచ్చు, అధికారులు సైతం బయటకు వచ్చి జగన్ మీద విమర్శలు చేసిన పరిస్థితి అయితే వాళ్ళు కూడా సేమ్ కమ్యూనిటీ అని చెప్పినటువంటి విధంగా మీరు మాట్లాడుతున్న పరిస్థితి, దీన్ని ఎలా తీసుకో? అధికారులు వ్యవస్థ మీద మీరు చేసినటువంటి తప్పిదాల మీద ప్రశ్నిస్తే మీరు ఆ వ్యక్తులను ఉద్దేశించి మాట్లాడవచ్చు. వారి వెనకుండ కులం గురించి ఎందుకు మాట్లాడుతున్నారో అని అడుగుతున్నాం. వారి వెనక ఉండే కులం గురించి ఎందుకు? మీకు కులంతో ఏం సంబంధం? ఆ వ్యక్తుల్ని మీరు విమర్శించండి, ఆ వ్యక్తులు చేసేటువంటి తప్పుల్ని మీరు ఎత్తి చూపెట్టండి. అంతేగాని ఆ వ్యక్తుల్ని ఎదుర్కోలేక వారి కులాన్ని దూషించి ప్రజల్ని రెచ్చగొట్టే విధానాన్ని తప్పు అని మేము అంటా ఉన్నాం. మీరు చెప్పండి, ఎప్పుడు లేనిది ఎందుకని ఇలా కమ్మసేవా సమితి ద్వారా బయటికి రావాల్సిన కారణం ఏంటి? అసలు ఎప్పుడు లేదు. అధికారానికి దూరంగా ఉండలేకపోతున్నాడు. 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు, విచ్చలవిడిగా పరిపాలించాడు, ఆ లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేశాడు. అన్నిటికీ సకల జనుల మంత్రి సర్దార్ రామకృష్ణారెడ్డి తోటి అన్ని పనులు చేయించుకున్నాడు. అతనే వ్యవసాయ శాఖ మంత్రి, అతనే హోం మంత్రి, అతనే ఇంకో మంత్రి, అతనే R&B. ఇప్పుడు ఏ మంత్రికి కూడా ఎవరికి సరైనటువంటి విధులు కానీ నిధులు కానీ లేవు. అట్లా చేశాడు. ఇప్పుడు ఏంటంటే దూరంగా ఉండలేకపోతున్నాడు. 4 సంవత్సరాలు ఇంకా వెయిట్ చేయడానికి అతనికి ఇష్టం లేదు. అందుకని ఏదో రకంగా లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేస్తేనే ఈ రాష్ట్రంలో మిగిలిన దాంట్ల నుంచి పెట్టుబడులు రావు, ఈ రాష్ట్రం అధోగతి పాలవుతుంది, తర్వాత మనకి ఏమైనా అవకాశం వస్తుందని ప్రయత్నం చేస్తున్నాడు. అమరావతి విషయంలో కూడా తీవ్రమైన వ్యతిరేకతను చూపించారని చెప్పి మీరు విమర్శిస్తున్నారు. ఏం జరుగుతుంది అమరావతి? 5 సంవత్సరాలు మనం చూసాం కదా. అమరావతి అన్నాడు, ఇంకోటి అన్నాడు. అక్కడ మరి విధ్వంసం సృష్టించాడు. రైతుల మీద ఒక్కొక్కళ్ళ మీద 50 కేసులు 100 కేసులు పెట్టాడు. ఆడవాళ్ళని పోలీసులు ప్రెగ్నెన్సీ ఉన్న లేడీని కాళ్ళు పెట్టి తన్నాడు. మనం అన్ని బోళ్ళని చూసామని. అవన్నీ విధ్వంసాలు. అతను ఇప్పుడు వచ్చిన కాంచి అదే పనిలో ఉన్నాడు. ఓదార్పు యాత్ర, ఎవడో చనిపోతే ఓదార్పు యాత్రకి వెళ్తాం, అక్కడ విధ్వంసం సృష్టించడం. మన తెనాలు అయిపోయింది 15 రోజుల క్రితం, ఇప్పుడు మళ్ళీ 2 రోజుల క్రితం ఇది రెంటపాల, రేపు ఇంకో ఊరు వెళ్తాడు. ఏదో రకంగా అతను డిస్టర్బ్ క్రియేట్ చేయాలి. అతను హీ వాంట్ టు డిస్టర్బ్ ద రూలింగ్ పార్టీ రన్నింగ్. అతనికి ఇంట్రెస్ట్ లేదు. అతనికి 164 సీట్లు ఉన్నా
అభద్రతా భావం కల్పించడం ప్రజల్లో కానీ గవర్నమెంట్లో కానీ అభద్రతా భావం కల్పించడానికి చేసే ప్రయత్నం ఇదంతా. అతను అట్లే సాగవు, ప్రభుత్వం కఠినంగా ఉంటుంది. మేము కూడా చెప్తున్నాం ప్రభుత్వానికి, మీరు ఖచ్చితంగా నిర్ణయం తీసుకోండి. వీళ్ళని ఎవరైతే ఉన్నారో కల్పిట్స్ శిక్షించండి, వాళ్ళకి జైలు పాలు చేయండి. అప్పుడు రేపు రెండోసారి ఇంకోటి కూడా ఎవడో ముందు రాకుండా ఇవన్నీ చేస్తాడని చెప్తున్నాం. బహిరంగ బ్యానర్లు పట్టుకుని, కత్తులు పట్టుకుని, కటార్లు పట్టుకుని రఫాడిస్తామంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మిన్నకు మీరు ఇట్లా చూస్తూ ఉంటే మటుకు అది కరెక్ట్ కాదు. మేము బాబు గారిని మళ్ళీ చెప్తున్నాం, మీరు చాలా మెతకబేరిగా ఉంటే కుదరదు, కఠినంగా వ్యవహరించండి. మీరు పదునైన ఆయుధాలు తీయండి బయటికి. మొన్న చెప్పారు, మొన్న మీరు కూడా, నేను ఇంక మారుతాను, ఇంకా స్పీడ్ పెంచుతాన్నారు. స్పీడ్ పెంచండి. లా అండ్ ఆర్డర్ ఇంకా బ్రేక్ చేసే విధంగా ఎవరికి కూడా అవకాశం ఇవ్వకుండా వీళ్ళందరినీ కూడా మరి శిక్షించే విధంగా మీరు చేయాలని, ఇంకా ఈ రాష్ట్రం బాగుపడాలని, ఈ 4 ఏళ్ళు మీరు మంచి చేయాలి. రేపు రాబోయే కాలంలో కూడా మరి మంచి పనులు చేసి మీరు అధికారంలో రావాలని మేమంతా కోరుకుంటున్నాం. అంటే ఏదైతే గతంలో ఆత్మీయ సమావేశంలో అంబటి రాంబాబుని, కొడాలి నానిని చంపి స్టాఫ్ ఎలక్షన్లు ఇస్తామని కొంతమంది కమ్మ ఆత్మీయ సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి. రేణుకా చౌదరి గారు అయితే విజయవాడలో పైన అమ్మవారు కిందకు అమ్మవారు అంటాం కానీ మా రక్తం చాలా స్పెషల్ అని చెప్పి అంటాం కానీ ఇటువంటి కామెంట్స్ కూడా చేసిన పరిస్థితి ఉంది. వీటిని ఎలా తీసుకోవచ్చు? అంటే అలా చేయొచ్చా కామెంట్? అమ్మవారు చేయొచ్చా? ఎవరు కూడా ఏ కులస్తుల మధ్య ఉన్నటువంటి సామరస్యాన్ని దెబ్బతినేటువంటి కామెంట్లు చేసినా ఎవరినైనా ఎవరు కూడా అది మంచి పద్ధతి కాదు అనేది చెప్పడం అనేది మా ఉద్దేశం. ఎవరైనా సరే, కానీ మమ్మల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడి, అంటే మీరు చెప్పినటువంటి వ్యక్తులు కమ్మవారిని, మా యొక్క కట్టుబొట్లని, మా ఆడవారి గురించి, అదేవిధంగా మా ఆడవారి వేషధారణ గురించి, వారు ధరించేటువంటి బొట్టులు అన్ని వాటి గురించి కూడా నీచంగా మాట్లాడినటువంటి వ్యక్తులు వాళ్ళు. కానీ అయినప్పుడు కూడా మేము సంయమనం పాటిస్తూ ఉంటే అనేక సార్లు ఎన్నో సందర్భాలలో వాళ్ళు కమ్మవారిని ఏ విధంగా విమర్శించారో మీకు తెలుసు. అయినప్పటికీ కూడా అటువంటి వాళ్ళని అటువంటి కామెంట్లు చేయడం తప్పు. ఆ విధంగా చేసిందని మేము ఆ రోజు కూడా ఖండించాము. కానీ వీళ్ళు చేసినటువంటి నీచమైన కామెంట్ల వలన కమ్మవారు చాలా మానసిక క్షోభకు గురయ్యారు. గతంలో మీరు చూసే ఉంటారు, కమ్మవారు ఈరోజు మీ యొక్క మీడియా ద్వారానే ఉన్నారు. కమ్మవారు నిర్వహిస్తున్న ప్రతి మీడియాకి ఏదో ఒక దాన్ని అంటగట్టడం, దానిని నిర్వీర్యం చేయడం చూడటం. అంటే కమ్మవారి వ్యాపారాలు చేయకూడదా? కమ్మవారి వృత్తులు చేసుకోకూడదా? కమ్మవారు సమాజంలో సామాజిక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనకూడదా? కమ్మవారు ఏమన్నా అంటరాని వాళ్ళ అనే దాన్ని అర్థం చేసుకోండి. కమ్మ ద్వేషాన్ని తగ్గించండి. కమ్మవారు మా చరిత్ర చూస్తేనే మేము అన్ని కులాలతో సామరస్యంగా ఉండటం వల్లనే ఈ యొక్క సమాజం అభివృద్ధి చెందిందనే విషయం మా చరిత్ర చెబుతుంది. మేము కూడా అన్ని కులాలని సోదర సమానులుగా చూస్తూ ఉంటాం. ఇప్పటికీ కూడా పల్లెల్లో అన్ని కులాలతో సహజీవనం చేసేటువంటి ప్రధానమైనటువంటి కర్షక వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళం కమ్మవాళ్ళం. కాబట్టి మాకు కులభేదం లేదు. మా కులాన్ని దయచేసి అవమానించవద్దు అని మాత్రమే అడుగుతున్నాం. కులాల మీద రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని మనం చేస్తూ ఉన్నాం. ఏదైతే కమ్మ కులాన్ని ద్వేషించే విధంగా కామెంట్స్ చేయొద్దని జగన్ చేసిన వ్యాఖ్యలను, ఏదైతే కమ్మవారికి మా పార్టీలో ఉండకూడదా అనేటువంటి వ్యాఖ్యలు ఏది చేశారో ఆ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, దయచేసి రాజకీయ పార్టీలు ఎవరు కూడా ఫలానా కులం అంటూ ఒక కులాన్ని ప్రస్తావించవద్దని అయితే కమ్మ సేవా సమితి ప్రతినిధులు అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదే సమయంలో జగన్కి మరొకసారి అధికారంలోకి వచ్చే అవకాశం కావాలంటే ఇప్పటి నుంచే జాగ్రత్తగా జనంలో వ్యవహరించాల్సింది తప్ప ఇటువంటి అన్నెసరీ కామెంట్స్ చేయకూడదని కూడా వారు సూచిస్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమరావతి, విజయవాడ నుంచి.